డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు యూపీఎస్సీ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ పెండ్యాల సతీష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. సతీష్ గారు, మన లైఫ్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ 3 ఉంటాయి. అందులో ఓటమి అనేది ఎక్కువ శాతం ఉంటుంది. ఆ ఓటమి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవమానాలు కూడా లింక్ అవుతూ వస్తూ ఉంటాయి. ఈ రెండు కలిసినప్పుడు వచ్చేది మనిషికి ఒత్తిడి. సో ఈ మూడిటికి ఉన్న అవినావ సంబంధం మామూలుగా ఉండదు. దీనివల్ల ఒక మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నది సాధించడానికి ఇవన్నీ ఆటంకాలు అవుతాయి. కొంతమంది మొండిగా ముందుకెళ్తారు, అది చాలా తక్కువ మంది, అందుకే వాళ్ళు సక్సెస్లో ఉంటారు. కొంతమంది భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, అక్కడితో లైఫ్ స్టాప్ చేయడం, అంటే ఇంకా మేము ఇంకా చేయలేము అని అంతటితో వాళ్ళ లక్ష్యాన్ని ఆపేస్తారు. ఇలా కాకుండా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఎలా? చాలా మంచి ప్రశ్న మేడం. నిజంగా ఎందుకు అని అంటే, విజయం ముందొస్తుంది, ఓటమి తర్వాతే విజయం వస్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటాం. విజయం ఖచ్చితంగా వస్తుంది, కానీ విజయం ఊరికి అలా తేలిగ్గా రాదు. ఓటమి, ఒత్తిడి, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొన్నాకనే విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ మీకు చెప్పడం కంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు వైట్ పేపర్ ఇవ్వగలుగుతారా? ఇది మన లైఫ్ అనుకోండి మేడం. ఓకే. అసలు ఎలాంటి ఒత్తిడి లేదు, ఓటమి లేదు, అవమానం లేకపోతే ఇలా కింద పడుతూ ఉంటావు. అదే నువ్వు ప్రెషర్లో ఉంటే, నేను అవమానిస్తూ ఉంటే, లేదా నేను ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటే, సమాజంలో నిన్ను ఎగితాలు చేస్తూ ఉన్నా, నీకు ఓడిపోతున్నా అని ఏంటి అని చెప్పి బాధ కలుగుతూ ఉన్నా, ఈ ఒత్తిడిలో నువ్వు నలిగిపోతూ ఉంటావు. నువ్వు నలిగిపోయే ఒకరోజు నిన్ను నువ్వు చూసుకుంటే పటిష్టంగా నించుంటావు. పటిష్టంగా నించుంటావు. ఈ అవమానాలన్నీ కూడా నువ్వు ఎదుర్కొన్నావు కాబట్టి ఇలా నించున్నావు. అవమానాలు అనేవి అక్షంతలు, ఇట్స్ బ్లెస్సింగ్స్. ఇలా నించోడానికి నీకు హెల్ప్ చేస్తుంది. సో అవన్నీ లేకపోతే మనిషి పడిపోతాడు. మనం ముందు చూసాంగా, అలా ఉంటాడు. సో అవమానం ఉంది లేదా ఒత్తిడి ఉంది అని చెప్పేసి మీరు మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. మీ ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టాడు. మనం ఇంత లైటింగ్లో షూట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఒక బల్బు కనిపెట్టడానికి 10,000 ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అంటే 10,000 సార్లు ఓడిపోయాడు. ఒక్కసారి ఆయన మెంటల్ స్టేట్ గురించి ఆలోచించండి మేడం. ఒక్కసారి ఓడిపోయాడు, రెండోసారి ఓడిపోయాడు, మూడోసారి ఓడిపోయాడు. అలా 100 సార్లు ఓడిపోయాక సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తుంది, ఫ్యామిలీ ప్రెషర్, అతని మీద అతనికి నమ్మకం ఉండదు, నేను కరెక్టే చేస్తున్నానా అని. అలా 10,000 సార్లు తనకి తాను నమ్మాడు. లేదు నేను చేయగలుగుతాను అని చెప్పేసి నమ్మాడు. హ్యాట్స్ ఆఫ్ టైమ్. ఎందుకు అంటే అలా 10,000 సార్లు అతను ఓడిపోయాక లాస్ట్కి ఏదైతే బల్బుని కనిపెట్టాడో, ఈరోజు ప్రపంచానికి, దేశానికి నలుమూల గ్రామాలలో ఎలక్ట్రిసిటీ అనేది చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఆయన వల్ల వెలుగు అనేది వచ్చింది. ఆయన ఓడిపోతున్నాను అని చెప్పి ఆగిపోతే ఈరోజు వెలుగు వచ్చేదా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కేఎఫ్సి ఫౌండరు మన ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. 65 సంవత్సరాలు అతనికి కేఎఫ్సి స్టార్ట్ చేసినప్పుడు. సుమారుగా 1000 సార్లు ఆ రెసిపీని ట్రై చేసి ఓడిపోయాడు. 65 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు కేఎఫ్సి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఎలాన్ మాస్క్ రీయూజబుల్ రాకెట్స్, అసలు రీయూజబుల్ రాకెట్స్ పాసిబులా అని నాసా నమ్మలేదు. అలాంటి నాసాని నమ్మకపోయినా ఎదురించి ఆల్మోస్ట్ 10 ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అయ్యాక రీయూజబుల్ రాకెట్స్ని కనుక్కున్నాడు. ఇండియా కూడా యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఇప్పుడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు చేసే పని మీద నమ్మకం ఉండాలి. సమాజం చాలా అంటుంది, చాలా అనుకుంటుంది నీ గురించి, కానీ నీ యొక్క ప్రాసెస్లో నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే దారి దిశగా వెళ్తున్నావో
నీకు నమ్మకం ఉంటే ఉమ్, నువ్వు ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. చాలా అడ్డంకులు వస్తాయి. ఎక్స్పెరిమెంట్ చేంజ్ చేస్తూ ఉండు. ఉమ్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని అంటే అదే ఎక్స్పెరిమెంట్ కాదు, మళ్ళీ రిపీట్ చేయాల్సింది. దాంట్లో లోపం ఏంటి అది మళ్ళీ రిపీట్ చేయకు. నీ మిస్టేక్ని రిపీట్ చేయకు. ఉమ్, మళ్ళీ ఫెయిల్ అయ్యావా, మళ్ళీ ఆ మిస్టేక్ని రిపీట్ చేయకు. ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒలింపిక్స్లో 100 మీటర్స్ రేస్ ఉంటుంది తెలుసా మేడం మీకు? yes, అవును. స్ప్రింట్ అని అంటారు. ఈ 100 మీటర్స్ 9 సెకండ్స్లో పరిగెడతారు. 9 సెకండ్లు, 10 సెకండ్లలో పరిగెడతారు. 9 సెకండ్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. అంటే ఒక్క 1 మినిట్లో మనకి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. కానీ ఆ ఒక్క నిమిషం పరిగెట్టడానికి వెనకాల 20 సంవత్సరాల కృషి ఉంది ఆయనకి. అంటే ఆ 20 సంవత్సరాల కృషి ఆ ఒక్క నిమిషంలో అతన్ని విన్నర్ చేసిందిగా కదా. ఒత్తిడి లేదా ఈ అవమానాలు ఇవన్నీ మనకు అక్షంతలండి. ఇట్ మేక్స్ అస్ వెరీ పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్ చేస్తాయి మనల్ని. పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. మీ లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ ఉండాలి. ఖచ్చితంగా సాధిస్తావు. నిజంగా మీరు అన్నది 100% అంటే ఇప్పుడు అక్షింతలుగా భావించాలి ఫస్ట్. అది అక్కడ దాకా తీసుకోలేక ఈవెన్ చిన్నపిల్లలు, స్టూడెంట్స్ కూడా ఎలా సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంత బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. ఈ ఎగ్జామ్స్ మామూలుగా ఇప్పుడు చాలా మటుకు చూస్తూ ఉంటే చదువు ఒత్తిడి ఎక్కువ అయిపోయి పరీక్షల్లో మేము పాస్ అవుతామా లేదా అని ఒకవైపు స్టూడెంట్స్ కరెక్ట్ సూసైడ్ చేసుకుంటే, ఇంకొక వైపు మేము బాగా రాసినా కూడా మేము అనుకున్న మార్క్స్ రాలేదు అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ మేడం. ఇక్కడ చాలా మేజర్ రోల్ సూసైడ్స్ ఆపడానికి ఇద్దరు ప్రయత్నించాలి. పేరెంట్స్, గురువులు, టీచర్స్. ఇది లైఫ్ కాదు అనే విషయాన్ని పదే పదే చెప్పాలి. 10th క్లాసే లైఫ్ కాదు, ఎంసెట్టే లైఫ్ కాదు, నెట్ ఎగ్జామే లైఫ్ కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ యూపీఎస్సీయే లైఫ్ కాదు. ఇది ప్రతి పేరెంట్స్ చెప్పాలండి పిల్లలకి. ఇది లైఫ్ కాదు, ఇది లైఫ్లో భాగమే. ఇది చెప్తూ వాళ్ళలో ఏంటంటే ఆ యాంగ్జైటీని క్రియేట్ చేయకూడదు. రాకపోతే ఏమవుతుంది అని చెప్పి యాంగ్జైటీని క్రియేట్ చేయకూడదు. రాకపోతే చాలా ఉన్నాయి, అంతే అంతే. ఆప్షన్స్ ఉంటాయి, బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఫెయిల్ అయిపోతే మా ఫ్యామిలీ పరువు పోతుంది అనే విషయాలు చెప్పకండి పిల్లల దగ్గర. మెయిన్ అదే అండి, అక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రెస్టేజ్ ఇష్యూ. ఎవరు ఏం చూపించడానికి? మన పిల్లల కన్నా కాదు కదా. ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ అండి. లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ BCD. BD మన చేతిలో ఉండదు. బర్త్ అండ్ డెత్. మనం ఎవరికి పుట్టాము, ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము మన చేతిలో లేదు. అదే విధంగా ఎలా చనిపోతాము, ఎప్పుడు చనిపోతాము మన చేతిలో లేదు. ఒకటి మాత్రమే మన చేతిలో ఉంది, సి అంటే ఏంటి? చాయిస్. నువ్వు ఈ రోజులు ఎలా ఉండాలనుకుంటున్నావో నీకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ఈరోజు APJ అబ్దుల్ కలాం లాగా ఉండాలనుకుంటే నువ్వు అలానే ఉంటావు. నేను ఉస్సామా బిల్లాడన్ లా అవ్వాలనుకుంటే అలానే అవుతావు. ఎంసెట్ నీ జీవితము అని చెప్పేసి అదే చాయిస్గా పెట్టుకుంటే మాత్రం ఒత్తిడి. IASఏ కావాలి అని అనుకుంటే ఒత్తిడి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ టు డూ. చాలా ఉన్నాయి. సో నిజంగా సతీష్ గారు మీరు చెప్పినట్లే మనం ఇవన్నీ కూడా ఒక అక్షింతలుగా భావించి ముందుకెళ్తే మాత్రం మనం అనుకుంది ఖచ్చితంగా సాధిస్తాం. అంటే ఒక్కసారి ట్రై చేయడంలో తప్పు లేదు కదా ఏదైనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.